బ్రదర్ షఫీ వందలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలను శారీరకంగా వాడుకొని వారిని వ్యభిచారులుగా మార్చి మతం మార్చుతుంటే పోలీసులు ఇంటెలిజెన్స్ విఫలమయ్యాయి. కనీసం ఎవరైనా పట్టించుకున్నారా అన్న ఎవడు పట్టించుకోలే చారి. ఇప్పుడు ఒక్కొక్కడు ఫోన్ చేస్తాడు. నిన్న భీమ్దల్కి సంబంధించిన వ్యక్తి ఫోన్ చేసిండా, నిన్న నైట్ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తి ఫోన్ చేసిండు. అన్న మీరు రాజకీయంగా మోడీని విమర్శిస్తాను కావు కానీ హిందువులను ఎప్పుడు విమర్శించలేదన్న మీరు. హిందువులను నేను ఎందుకు విమర్శిస్తా? నేను ఏమన్నా పాకిస్తాన్ ఉన్నా లేకపోతే ఇజ్రాయెల్ దేశం ఉన్నా? నేను హిందూ కాదా? మా నాన్న పేరు దేవదాసు, మా అమ్మ పేరు ప్రమీల, నా పేరు ప్రవీణు, మా తమ్ముని పేరు ప్రశాంతు, మా తాత పేరు వెంకట్ నర్సు. ఏంటిది ఇవి ముస్లింల పేర్లా? ఇవి చిత్రంగా ముచ్చట్లు నాతోటి. నేను నికార్స్ అయిన ఇండియన్ని. నేను హిందూ మతంలో ఉంటానా, క్రైస్తవ మతంలో ఉంటానా, బౌద్ధిజంలో ఉంటానా తర్వాత విషయం. కానీ భారతీయుల్లో ఉన్న అసలు సిసలైన మూలవాసిని నేను. అసలు సిసలైన మూలవాసిని, నేలవాసిని నేను. కాబట్టి నేను కొట్లాడేదంతా దేని మీద కొట్లాడతా? హిందువుల మీద నేను మాట్లాడను. బీజేపీ సంబంధించిన మతోన్మాదుల మీద మాట్లాడతా. నేను హిందువులను నేనెందుకు వ్యతిరేకిస్తా? క్రిస్టియన్లను నేనెందుకు వ్యతిరేకిస్తా? ముస్లిం సమాజాన్ని ఎందుకు నేను వ్యతిరేకిస్తా? నేను ముస్లింలో ఉన్న దుర్మార్గుల గురించి మాట్లాడతా, హిందువుల్లో ఉన్న దుర్మార్గుల గురించి మాట్లాడతా, అదేవిధంగా క్రిస్టియన్ల దుర్మార్గులు ఉంటే వాళ్ళ గురించి మాట్లాడతా. ఆయన ఫోన్ చేసి అంటాడు అన్నట్టు ఆర్ఎస్ఎస్ ఆయన, అన్న నిజంగా నువ్వు ఎక్కడ కూడా హిందూ దేవుళ్ళను కానీ హిందువులను కానీ కామెంట్ చేయలేదన్న, కాకపోతే మోడీ గారిని విమర్శిస్తున్నా అంటే 100% విమర్శిస్తా. మోడీ గారు ఏంటిది? వార్డు మెంబరా? ప్రధానమంత్రి మోడీ గారు. మరి ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు పాకిస్తాన్ ఖతం చేసి వస్తారేమో అని నేను ఆశలు పెట్టుకున్నా. ఆయన అందుకు భిన్నంగా ఒట్టికనే తుపాకీ బారేసి వెనక కూరికొచ్చిండు. అప్పుడు మెచ్చుకోవాలా? ప్రధానమంత్రి గారు కాబట్టే మోడీ గారు విమర్శిస్తున్నా. మోడీ గారు వార్డు మెంబర్ అయితే నేను ఆయన విమర్శించకపోదును. ఇప్పుడు రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, జై బజరంగ్ దళ్ వాళ్ళు ఉన్నారు. ఈ షఫీ గాని గురించి ఎప్పుడన్నా ఫోకస్ చేసినలా? షఫీ గాని పని ఏంది, సిరాజ్ గాని పని ఏంది, వీళ్ళు ఏం చేస్తాను, ఎంతమందిని మారుతాను, మతం ఏ రకంగా మతం మారుస్తాను, ఏ రకంగా స్త్రీలను లొంగ తీసుకుంటాను, ఏ మత్తు చల్లి స్త్రీలను లొంగ తీసుకుంటాను, ఏ మభ్యపెట్టే మాటలు మాట్లాడి స్త్రీలను లొంగ తీసుకుంటానని ఒక్కడన్నా ఫోకస్ చేసినలా? మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానీ, జై బజరంగ దళ్ కానీ గుంపులుగా తిరుగుతిరి ఏడాయన వీళ్ళని పట్టుకున్నారా? నిన్న కరుణాకర్ రెడ్డి అని మన సూర్యాపేట కరుణాకర్ రెడ్డి పేరు, మలక్పేట్లో ఎంఎంటీఎస్ ట్రైన్లో తిరిగేదట 2011-12లో. ఆయనను ఈ షఫీగాడు గుర్తించిందట, మతం మార్చిండట. కరుణాకర్ రెడ్డిని కాస్త కరీంబాయిగా మార్చిండట వాడు. ఇక చెప్పుర్రి, ఇవి ఫేక్ ముచ్చట్లా నేను చెప్పేటి? రేపు కాక ఎల్లుండే కరుణాకర్ రెడ్డిని తీసుకొస్తా ఇక్కడికి. నేను మాట అంటే మాటే, చిల్కా ప్రవీణ్ మాట అంటే మాటే, కత్తి లాంటి మాట అది. కత్తిట పెట్టి కొత్త రక్తం వెళుతుంది. నా మాట అంటే మాటేగా. నేను బాధితులను తీసుకొస్తా, సాక్ష్యాధారాలు తీసుకొస్తా అని చెప్పిన. ఈరోజు వాడు 5,500 రూపాయలు సంబంధించి ఒకటి భాగవతం పెట్టిన చూపెట్టిన. బాధితుడిని 23వ తారీఖు బరాబర్ న్యూస్ ఛానల్ నిలబెడతా, షఫీ గాని భాగవతాలన్నీ బాధితుడితో చెప్పిస్తా. ఒక్క బాధితుడు కాదు, అట్లా వందలాది బాధితులను తీసుకొస్తా. ఈ ఒక్క రోజుతోటి కాదు షఫీ గాని మీద పోరాటం ఆగేది, వాడు జైల్లో పడేదాకా పోరాటం చేపిస్తా. ఆధారాలు ఏవి మీకు చూపెడతాను. ఆధారాలు దానికి ఒక స్ట్రాటజీ లేదా, ఒక వ్యూహం లేదా? మీరు ఎవడో కోనికిసుక గొట్టంగా వచ్చి ఆధారాలు లేవు, షఫీని బ్లాక్మెయిల్ చేస్తాడు. నా బొచ్చుగా నీ షఫీ గాడు బ్లాక్మెయిల్ చేసేది. వానికి 23 సంవత్సరాల బిడ్డ ఉన్నది. వాని బిడ్డని ఇవ్వడానికి చెరపడితే ఎట్లుంటుంది బాధ? మన దళిత బిడ్డలను వాడు చెరపట్టినప్పుడు మన బిడ్డని ఇవ్వడానికి చెరపడితే వానికి ఎట్లుంటుంది బాధ? ఆ పెయిన్ లేదా మీలో సన్నాసులారా? వాడిని నేనెందుకు బ్లాక్మెయిల్ చేస్తా? బొచ్చుగాన్ని నాకేం అవసరం? నా పాలోడా? నా అయ్యకు పుట్టిండా వాడు? నా తాతకు పుట్టిండా వానయ్యా? దళిత జాతికి పుట్టిండా వాడేమన్నా? బీసీ జాతికి పుట్టిండా వాడేమన్నా? ఎస్టీ జాతికి పుట్టిండా వాడేమన్నా? వాడు ఎక్కడో అరబ్ కంట్రీలో పుట్టినోడు వాడు, ఎవడో అరబ్ బోడు విత్తనం ఎత్త పుట్టినోడు వాడు. వానికి మాకేమే సోపతి? కాకపోతే వాడు మా దళిత బిడ్డను అన్యాయంగా వాళ్ళ భర్తను చంపి ఆమెను చెరబట్టి ఆమెను మైకంలో వేసుకొని ఆమె శరీరాన్ని వాడుకుంటూ ఆమె పైసలు వాడుకుంటూ ఆమెను దుబాయ్కి పంపించి దుబాయ్లో ఎక్కడుంచినో తెలియదు. ఇన్ని జరుగుతా అంటే, ఒక దళిత బిడ్డకి జరుగుతా అంటే,
ఒక బహుజన బిడ్డగా చిలక ప్రవీణ్ చూసుకుంటూ ఊకుంటాడా? నా కొడుకును తాట తీసి రోడ్డు మీద నిలబెడతా. ఎవరికి పౌరుషం ఉన్నదో లేదో నాకు తెలియదు. నేను మాత్రం నాకు పౌరుషం ఉన్నది, నిలువెల్ల పౌరుషం ఉన్నది నాకు, ఇంచు కూడా తగ్గను నేను. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఎవడెవడైతే షఫీఖాన్ తాట తీయాలనుకుంటానో రారి, ఆఫీస్కే పోదాం, పోలీసులను తీసుకొని పోదాం ఆఫీస్కి. ఆఫీస్లో ఏం భాగవతం జరుగుతుందో మొత్తం లైవ్ టెలికాస్ట్ చేద్దాం. 5,555 రూపాయలు మొన్నటిదాకా గుంజుకున్నాడు, మళ్ళీ వెంటనే 50,000 రూపాయల కోర్సు ఉన్నది, 11,000 కట్టుర్రి ఆఫర్ కింద అంటాను. వాని పని ఎంత ముద్దుగునే చూడు, పాములు ఆడిచ్చటోని ఆడిచ్చినట్టు ఆడిస్తాను వాడు మనుషులను. కోతులను కూర్చోబెట్టి మనుషుల దగ్గర పైసలు వసూలు చేసినట్టు వీడు గట్టిగా చేస్తాను. కాబట్టి ప్రజలారా, షఫీఖాన్ లాంటి దుర్మార్గులు అడుగడుగునున్నారు, వాళ్ళని పట్టుకోవాల్సింది.